నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ధర్మభూమి ధర్మ సందేహాలు అనే కార్యక్రమం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. రాజన్ గురుస్వామి గారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఫ్యూచర్లో ధర్మభూమి ధర్మ సందేహాలే కాకుండా కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను గురువు గారితో. ఈరోజు మరో ధర్మ సందేహం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా చాలా మందికి ధర్మ సందేహంగానే మిగిలిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి విషయం చాలా మందికి తెలియని విషయం అని అనుకుంటున్నాను. ఇది గురువు గారి మాటల్లో విన్నా ఏం చెప్తారు అనేది. నమస్కారం గురు. నమస్కారం గురువుగారు, ముఖ్యంగా ప్రసాదం అనే దానికన్నా తిరుపతి లడ్డు అనొచ్చు. అవునండి. యాక్చువల్గా తిరుపతి ప్రసాదం ఎవరి దగ్గరికి వచ్చినా అది చాలా మందికి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చి నాకు ఇస్తే నేనే తినకుండా నా చేతితో చాలా మందికి ఇచ్చేస్తూ ఉంటారు. అసలు ప్రసాదం తీసుకున్నాక మన చేతికి ప్రసాదం వచ్చిన తర్వాత ప్రసాదాన్ని మళ్ళీ తిరిగి పంచటం అనేది చేయొచ్చు అంటారా? చేయొచ్చు. మంచి ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యనమ్మ చూసేవంటి వీక్షబంధువులకు అందరూ కూడా నమస్కారం. ప్రసాదం అనేటప్పటికీ కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, కొన్ని జ్యోతిలింగాలు కానీ, శక్తిపీఠం కానీ, మహావిష్ణు క్షేత్రాలు కానీ. అక్కడ మూల విగ్రహం దగ్గర పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో మనకు టోకన్ రూపంగానో ఏదో రూపంగా మనకి లడ్డు రూపంగా, పులిహోర రూపంగా మనకు ఇస్తుంటారు. ఆ ప్రసాదాన్ని మీరు అన్నట్టుగా మనకు తెలిసిన చుట్టాలకి, బంధుమిత్రులకి అందరు కూడా ప్యాక్ చేసి మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అది ఓకే. ఎప్పుడైతే కూడా మీరు ఆలయంలో ఉన్నప్పుడు మీ చేతికి ఆలయంలో మీ చేతికి పులిహోర అంటే మీ స్కిన్కి అందినప్పుడు ప్రసాదం, కుంకుమనో, స్ఫటిక బెల్లమో, ఇంకేదైనా పదార్థమో, అది మీరు ఇతరులకు ఇవ్వకూడదు. డబ్బులు పెట్టి కొన్ని తీసుకొచ్చింది వేరు. ఎప్పుడైతే కూడా మీకు ఆలయంలో ఇచ్చిన వంటి ప్రసాదాన్ని మీరదే స్వీకరించుకోవాలా. అవునా? ఇతరులుగా మీరు కొద్దిగా ఎదుగో ఎక్కువ వేస్తారు, నాకు నువ్వు తీసుకొని కొద్దిగా ఇస్తుంటారు. అవును. లేకపోతే బాబు ఇదిగో నువ్వు కొద్దిగా తీసుకో అంటారు. ఇంకా పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చాక మిగిలింది నువ్వు వేసి పెట్టుకోమంటారు. ఎందుకు అంటే తన రాశి, తన నక్షత్రం, తన ప్రభావం, తనలో ఉన్నవంటి ఒక నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీకు వచ్చేవంటి అదృష్టాన్ని మీరు ఇతరులకు ఇవ్వటము కావచ్చు. అలా కూడా మనము ఒక భావన కలుగుతుంది. ముఖ్యంగా ఇతరు వాయినాలు ఇచ్చడం వేరు. వాయనం ఏంటంటే మొక్కుబడిగా ఉంటుంది కాబట్టి పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలతోని 11 మంది సుమంగళిలను పెట్టేసి వాయినాలు ఇవ్వటం అనేది వేరు. కానీ ఎప్పుడైతే కూడా ఒక బ్రాహ్మణుడు మన చేతికి పసుపు, కుంకుమ, ఇతర ప్రసాదాన్ని మనం ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని 10 మందికి మనం ఇవ్వటం అనేది ఇవ్వకూడదని ఒక శాస్త్రం మనకు చెప్తుంది. మనం తినాలి, లేదా పక్కన ఎక్కడైనా ఒక కవర్ తీసి ప్యాక్ చేసి ఇంటికైనా తీసుకెళ్ళేసి ఎక్కడైనా పెట్టుకోవడం మంచి ఉత్తమం. కానీ మనం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. పోతే ఇప్పుడు వేరే పెద్ద పెద్ద ఆలయానికి వెళ్ళి మనం తిరుపతి లడ్డు కానీ, సిరిడి ప్రసాదం కానీ, ఇంకా అమ్మవారి కనకదుర్గమ్మ కుంకుమ అటువంటివన్నీ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దానికి ఇబ్బంది, అందరికీ పంచిపెట్టవచ్చు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొన్ని తీసుకొస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే కూడా ఆలయంలో స్వయంగా ప్రసాదంగా మనకు ఉచితంగా ఇచ్చిన వంటి ప్రసాదాన్ని మన ఇతరులకి ఇవ్వకూడదు అని ఒక శాస్త్రం ఉంది. ఇంకోటి, మీకు ఇచ్చిన వంటి గాజులు, మీకు ఇచ్చిన వంటి పసుపు, మీకు ఇచ్చిన వంటి కుంకుమ మీకే సొంతము, మీకే సౌభాగ్యము, మీ ఇంటికే ఐశ్వర్యదాయక రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మీరు 10 మందికి మీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న వంటి ఏదైతే మంచితనంగా పాజిటివ్ ఎనర్జీ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ రావటం అనేది జరుగుతుంది. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు, చాలా మందికి ఉపయోగపడే విషయమే చెప్పారు. విన్నారు కదా, అంటే ప్రసాదాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో మనం పంచాలి, ఏ సందర్భంలో అసలు పంచకూడదు, మనమే ఆరగించాలి, ఈ విషయాలు తెలుసుకున్నారు కదా. అలాగే గుళ్ళో ఇచ్చే పసుపు కుంకుమలు కానివ్వండి, గాజులు కానివ్వండి, అలాంటివి కూడా ఎవరికి ఇవ్వకూడదు అన్నట్టు గురువుగారు చెప్తూ ఉన్నారు.
చాలా చక్కటి విషయం, చాలామంది అసలు ఆచరించని విషయం ఇది. ఇక నుంచి ఆచరిస్తారు ఈ వీడియో చూసిన తర్వాత. నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.